Hi, this is Dr. B. Raviteja, MBBS, MS Orthopedics in మెడిస్టార్ హాస్పిటల్ ఇంద్రేశం. సో మనం ఈరోజు సియాటికా అంటే ఏంటో తెలుసుకుందాం అనమాట. సియాటికా తెలుసుకునే ముందు మన నార్మల్ హ్యూమన్ వర్టిబ్రల్ కెనాల్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సో ఫస్ట్ పైన మనకి ఇక్కడ సర్వైకల్ వర్టిబ్రాస్ ఉంటాయండి. ఇది 7 ఉంటాయి అనమాట. సో దాని నార్మల్ క్లేషన్ మనం ఎలా పిలుస్తాం అంటే C1, C2, C7 అట్లా పిలుస్తాం. అట్లానే థొరాసిక్ వర్టిబ్రాస్ 12 ఉంటే అలా పిలుస్తాం, T1, T2 అని. అట్లాగానే లంబార్ వచ్చేసేసి 5 ఉంటాయండి, సాక్రమ్ 5 ఉంటాయి. సో L1, L2, L3, L4, L5, S1, S2, S3, S4, S5 అట్లా చెప్తాం నార్మల్గా అయితే మనం. సో బ్రెయిన్ దగ్గర నుంచి కంటిన్యూస్గా మనకి ఒకటి ఇక్కడ కంటిన్యూ చేస్తూ ఒక స్పైనల్ కార్డ్ పెద్ద నరం వస్తుందండి. సో పెద్ద నరం ఇలాగ వచ్చి లంబార్ వర్టిబ్రా దగ్గర నుంచి కింద అక్కడ క్లోజ్ అయిపోతుంది, అంటే అక్కడ ఆగిపోతుంది అనమాట. సో ఈ స్పైనల్ కెనాల్ నుంచి ఈ స్పైనల్ కార్డ్ దగ్గర నుంచి మనకి చిన్న చిన్న నరాలు అనేది పక్కకు వస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తాయి? L1, L2, L3, L4, L5 ఇక్కడ పక్క నుంచి వస్తాయి అన్నమాట. సో ఈ వచ్చే దాంట్లో మెయిన్గా L4, L5, S1, S2, S3 ఈ వర్టిబ్రల్ బాడీస్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి చిన్న నరాలని వచ్చి కలిసి ఇంకో పెద్ద నరం అవుతుంది మళ్ళీ బయట, అంటే చిన్న ఇలాగ వచ్చి ఇక్కడ నుంచి పెద్ద నరం అవుతుంది. సో బ్యాక్ సైడ్ నుంచి ఇలా కిందకు వెళ్తుంది అనమాట నరం అనేది. ఆ నరం పేరే సియాటిక్ నర్వ్ అంటారు అనమాట. ఆ సియాటిక్ నర్వ్ కనుక ఇన్ కేస్ ఎక్కడైనా సరే, అంటే ఈ కోర్స్లో పైనుంచి కింద దాకా వచ్చేటప్పుడు ఈ కోర్స్లో ఎక్కడైనా సరే అది కంప్రెషన్, అంటే దానికి ఏదైనా ఒత్తిడి అనిపిస్తే దానికి టింగ్లింగ్ సెన్సేషన్ కానీ నొప్పి కానీ వస్తుంది అనమాట కాళ్ళకి. అది పెథాలజీ. సో ఈ పెథాలజీ అనేది మనము 3 రకాలుగా, అంటే 3 విభాగాలుగా డివైడ్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసేసి స్పైనల్ కార్డ్, అంటే ఆ వర్టిబ్రల్ కెనాల్ దగ్గర ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు టింగ్లింగ్ సెన్సేషన్ వస్తుంది. అంటే ప్రాబ్లమ్స్ ఏమేమి ఉండొచ్చు, లైక్ హెర్నియా అంటే డిస్క్ హెర్నియాస్ కానీ, డిస్క్ ప్రొలాప్స్ కానీ, ఏమైనా ట్యూమర్స్ కానీ అలా ఉంటే కంప్రెషన్ ఉంటే సో అలాగా మనకి టింగ్లింగ్ సెన్సేషన్ వస్తుంది. అంటే ఆ నరం అంతా వస్తుంది. ఆ నరం టింగ్లింగ్ సెన్సేషన్ ఎట్లా వస్తుంది అంటే పైన బ్యాక్ సైడ్, అంటే బటక్స్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ నుంచి అలానే వెళ్ళి టై బ్యాక్ సైడ్ నుంచి లెగ్ బ్యాక్ సైడ్ అలా వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ సియాటిక్ నర్వ్ అనేది చుట్టూన్న కండరాలకి బాగా సప్లై చేస్తుంది, కాళ్ళకున్న కండరాలకు బాగా సప్లై చేస్తుంది. సో నెంబర్ 2 వచ్చేసేసి ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి వర్టిబ్రల్ కెనాల్ అయిపోయింది. నెంబర్ 2 వచ్చేసేసి కెనాల్ దగ్గర నుంచి కోర్స్ కింద దాని మధ్యలో పార్ట్ అనమాట. అంటే ఆ చిన్న నరాలు ఎక్కడి నుంచి అయితే వస్తాయో దాన్ని ఫొరామిన్ అంటామంటే, ఆ ఫొరామిన్లో కానీ ఇన్ కేసు చిన్న నీరుగా ఫామ్ అయినా, ఒకవేళ కింద పడి విరిగిపోయినా సరే మనకి ఆ టింగ్లింగ్ సెన్సేషన్ కానీ ఆ సెన్సేషన్ వస్తాయి అన్నమాట. సో 3 వచ్చేసేసి మెయిన్ అండి, నార్మల్గా పేషెంట్స్ ఎన్కౌంటర్ చేసి మేము ఓపీడీలో. సో 3 వచ్చేసి ఏంటంటే పర్స్ అండి. పర్స్ మనం చాలామంది బ్యాక్ పాకెట్లో పెట్టుకుంటారు. సో బ్యాక్ పాకెట్లో పెట్టుకున్న పర్స్ నార్మల్గా ఒక నోట్స్ కానీ కొంటే సరిపోతుంది. కానీ ఇప్పుడు కాలం ఎట్లాగా ఉంది, నోట్స్తో పాటు దాని ఐడి కార్డ్స్, కాయిన్స్, సో ఐడి కార్డ్స్ ఒక 10 to 20 పెట్టుకొని ఉంటారు. ఇంత హెవీ అయిపోతుంది. సో పెట్టుకున్నప్పుడు వెనకాల బ్యాక్ సైడ్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, వెనకాల నరం ఉంటుంది కాబట్టి ఆ పర్స్ వల్ల ఒత్తిడి అయ్యి కింద టింగ్లింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది అనమాట. సో ఆ పర్స్ కనుక మీరు కన్ఫామ్గా వేసుకోవాలి, ముందు పాకెట్లో పెట్టుకోండి అది. సో ఈ మధ్య మనకి కొత్త చైర్స్ వచ్చాయి. అలా ఎలా అంటే లాస్ట్లో వచ్చేసి చిన్న బంప్ లాగా ఇలా ఉంటుంది అనమాట. సో ఆ బంప్ మీద కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా సియాటిక్ నర్వ్ కోర్స్ ఎక్కడైతే సియాటిక్ నర్వ్ ఉంటుందో దాన్ని కంప్రెషన్ చేస్తుంది. సో ఆ కంప్రెషన్ చేయడం వల్ల కూడా మనకి ఇలాగా టింగ్లింగ్ సెన్సేషన్స్ వస్తాయి అనమాట. అండ్ వెనకాల నుంచి మొత్తం రేడియేటింగ్ పెయిన్ వస్తుంది అనమాట. ఇవన్నీ కాకుండా ఇంకొకటి వచ్చేసి ఒబేసిటీ అండి. ఒబేసిటీలో కూడా మన వర్టిబ్రల్ కెనాల్ కాలంలో ఎలాగైతే ఒత్తిడి పడుతుందో బాగా, దానివల్ల కూడా హెర్నియాస్ కానీ డిస్క్ కానీ అట్లా ప్రొలాప్స్ అయ్యి కూడా మనకి సియాటిక్ నర్వ్ టింగ్లింగ్ సెన్సేషన్ అట్లా వస్తుంది అనమాట. సో ఇవి కాకుండా ఇంకొకటి వచ్చేసేసి ఏంటంటే, కూర్చున్నప్పుడు ఒక వెయిట్ బేరింగ్ యాక్సిస్ కానీ మెకానికల్ యాక్సిస్ అంటారండి. సో సర్టెన్ పాయింట్ నుంచి సర్టెన్ పాయింట్ వరకు ఎగ్జాక్ట్గా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం పోస్చర్ చేంజ్ చేస్తామో, అంటే ఇలా కూర్చోకుండా ఇలా బెండ్ అయ్యి కూర్చుంటామో, అప్పుడు ఏమవుతుందంటే మెకానికల్ యాక్సిస్ కానీ వెయిట్ బేరింగ్ యాక్సిస్ కానీ కొంచెం ముందు పడుతుంది. సో దానివల్ల కూడా నరం మీద ఒత్తిడి పడి సో పెయిన్స్ అనేది వస్తాయి అనమాట. సరే సార్ ఇవన్నీ బాగానే చెప్పారు, ఓకే, ఇవన్నీ మనం ఎలా కనుక్కోవచ్చు? ఒకటి కనుక్కోవాలంటే ఎక్స్రేస్లో మనకు కనిపించవండి, అండ్ ఎనీ సిటీలో కానీ మనకు బోన్స్ కనిపిస్తే కానీ నరం అనేది కనిపించాలి. సో మెయిన్గా దీనికి అల్టిమేటం అంటే లాస్ట్ వచ్చేసి ఎంఆర్ఐ అండి. ఎంఆర్ఐ కనుక తీపించుకుంటే అందులో స్పైన్ ఎలా ఉంది, నరాలు ఎలా వస్తున్నాయి, ఎక్కడ ఒత్తిడి పడుతుంది, దాని కాజ్ ఏంటిది మొత్తం తెలుసుకోవచ్చు ఎంఆర్ఐ. సో ఎంఆర్ఐ అనేది గోల్డ్ స్టాండర్డ్ అనమాట. అంటే ఈ సాఫ్ట్ టిష్యూ కనిపించడానికి అండ్ నర్వ్స్ కనిపించడానికి అనమాట. సరే సార్ బాగానే ఉంది, మనం కనుక్కున్నాము సియాటికా అని కనుక్కున్నాము, దీన్ని మనం ఎలా చేయాలి? సో ఫస్ట్ కాజ్ కనుక్కోవాలి. కాజ్ కనుక్కున్న తర్వాత ఎలా ట్రీట్ చేయాలో తెలుసుకోవాలన్నమాట. కాజ్ ఏంటి? ఫస్ట్ ఇన్ కేస్ డిస్క్ ప్రొలాప్స్ కానీ ఉందనుకోండి, హెర్నియా ఉందనుకోండి, దాన్ని మనము అంటే
కంప్రెషన్ కాకుండా చూసుకోవాలి. ఇంకోటి పర్స్ పెట్టుకుంటాం కదా, పర్స్ సైజ్ తగ్గించుకోవాలి లేదా ముందు పాకెట్లో పెట్టుకోవాలి. అండ్ చైర్ వచ్చేసి ఏదైతే రాడ్ ఉందో ఆ రాడ్ ఉన్న చైర్స్ మనం యూజ్ చేయొద్దు. ఇంకోటి పోస్టర్ వచ్చేసేసి మనము ఇట్లా వంగి కూర్చోవడం లాంటివి కాదు. ఆ మెకానికల్ కానీ వెయిట్ బేరింగ్ యాక్స్ ఏదైతే ఉందో సేమ్ అదే పోస్టర్ మెయింటైన్ చేస్తే కంప్రెషన్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా అది రీగైన్ అవుతుంది అనమాట, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో ఇంకోటి వచ్చేసేసి ఇవి కాకుండా ఇంకోటి ఎక్సర్సైజ్ చేయాలండి, ఫిజియోథెరపీ లైక్ ఫ్లెక్షన్ కానీ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజెస్ కానీ ఉంటాయి, హైపర్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజెస్ ఉంటాయి సియాటికావి. అవన్నీ చేసుకొని కొన్ని టాబ్లెట్స్ వాడుకుంటూ వచ్చేస్తే తగ్గిపోతుంది. ఇంకోటి వచ్చేసేసి సియాటికా అనేది మందులు వేసుకున్న వెంటనే తగ్గేది కాదు. ఒకవేళ తగ్గిపోయినా మళ్ళీ రాదు అనే గ్యారెంటీ అయితే లేదనమాట. సియాటికా అనేది ఇప్పుడు తగ్గుతుంది, మళ్ళీ 1 month 2 months తర్వాత మళ్ళీ మీరు అలా చేస్తే మళ్ళీ వస్తుంది అనమాట. సో బెటర్ మీరు ఫస్ట్ నుంచి ఏదైతే చేస్తారో అది కంటిన్యూ చేసి ఎక్సర్సైజ్ చేస్తూ ఉండి ఇలాంటి అన్ని పద్ధతులు ప్రొఫలాక్టిక్ అంటారు అనమాట. సో పర్స్ కొంచెం ముందు పెట్టుకొని సీట్ అడ్జస్ట్మెంట్, పోస్టర్ అండ్ ఒబేసిటీ, వెయిట్ లాస్ ఇవన్నీ మీరు కంట్రోల్ చేస్తే ఇది మనం బయటికి వస్తాం అనమాట. ఇది థ్యాంక్ యూ. మీకు మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ తోడుగా మెడిస్టార్ హాస్పిటల్స్.